బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా రాక మీద ఫోకస్ పెట్టారు. రాక షూటింగ్ చాలా గప్‌చుప్‌గా నడుస్తుంది. ముంబైలో నడుస్తుంది. అసలు దాని టైటిల్ ఏంటో తెలియదు. మీరు అనౌన్స్ చేసేంత వరకు, చిత్ర బృందం అనౌన్స్ చేసేంత వరకు దానికి సంబంధించి ఏ చిన్న విషయం కూడా బయటకి లీక్ రాలేదు. చాలా పకడ్బందీగా నడిపించారు. కానీ నాకు తెలిసి రాకకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందండి. అస్సలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బన్నీ వాస్ దగ్గర ఉంటుంది, శరత్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డే టు డే ఉంటారు కాబట్టి. నేను ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకోవడమే తప్ప ఏ పెద్ద సినిమా గురించి అసలు ఏ సరే, ఇన్ఫర్మేషన్. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి రాక మీద? ఎలా ఉండదు? చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అనుకోవడం కాన్ఫిడెంట్గా చెప్పాలి మీరు ఆ మాట. కాన్ఫిడెంట్గానే అంటే చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటాను. నేను కాన్ఫిడెంట్, నా కాన్ఫిడెన్స్ అనే కదా అది. ఎందుకంటే నేను ఏ సినిమా ఏది చూడలేదు. నా చూసిన ప్రచార చిత్రాల నుంచి వాటి నుంచి నేను అనుకుందంటే ఇది చాలా ఆ పెద్ద. గెటప్ చూసిన తర్వాత అనిపించింది అల్లు అర్జున్ గారిని, ఆ గెటప్లో చూసిన తర్వాత, రాక ఫస్ట్ లుక్ చూసిన తర్వాత? అది మీ అందరికన్నా ముందు చూశాను. అదే అంటున్నా, ఆ యాక్సెస్ మీకుంది కాబట్టి అంటున్నాను నేను. చూశాను, అది వెరీ కాన్ఫిడెంట్. సో మొత్తానికి మీ మీద ఉన్న ఒక బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ముందు సినిమా నుంచి మీరు కాపాడుకుంటూ వచ్చారు. చెన్నై లవ్ స్టోరీతో మరింత బలపడింది. ఎస్కేఎన్ ఎప్పుడు కూడా ఒక చెడ్డ సినిమా చేయడు, చేస్తే మంచి సినిమానే చేస్తాడు అనేది ఈ సినిమాతో కూడా బలపడింది. రాబోయే సినిమాల నుంచి ఎస్కే నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకొంచెం స్పీడ్గా సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎంత స్లోగా అయితే ఇలా 2-3 ఇయర్స్కి అంటే నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఆఫీస్కి వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇయర్లీ 2 ఫిల్మ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా దగ్గర నుంచి. అది ఒక మంచి సినిమాలు, ప్రామిసింగ్ సినిమాలు ఒక 2 ఫిల్మ్స్ అయితే ఇయర్లీ చేయాలనేది నేను పెట్టుకున్నా. ఇప్పుడు జరుగుతున్న పేస్లో కూడా ఐ కెన్ సీ ఇయర్లీ 2 ఫిల్మ్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేయబోతున్నారు? ఏమొస్తుంది ఇమ్మీడియట్గా ఒక వారంలో అనౌన్స్ చేస్తాను. ఒక కొత్త సినిమా అది షూట్లోనే ఉంది, అది అనౌన్స్ చేస్తాను. అది కూడా ఇలాంటి దానికి కూడా ఏమైనా పేరు పెట్టారా? కల్ట్ సినిమా, కల్ట్ క్లాసిక్ లాగా ఏదైనా అలాంటి పేరు ఏదైనా? ఇంకా ఏం పెట్టలేదండి. ఒకసారి కాపీ అన్నీ చూసుకున్నాక అప్పుడు పెడతాను. దానికి మ్యాచ్ అయ్యే ఫ్రేజ్ ఏదో ఒకటి పెడతాను. ఎక్కడి నుంచో మొదలైంది మీ జర్నీ. జర్నలిస్ట్గా, పిఆర్గా, ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఇన్ని రకాల పేజీలు చూసాం కదా. మేము చూడని ఫేజ్ ఇంకేదైనా ఉందా? ఎస్కే నుంచి బయటకు రావాల్సిన ఫేజ్ ఇంకా ఏదైనా ఉందా? డైరెక్షన్, యాక్టింగే మిగిలినాయి. మిగతా మ్యూజిక్ ఎలాగో టెక్నికల్ ఇది కాబట్టి డైరెక్షన్, యాక్షన్ 2 మిగిలినాయి. పోనీ ఆ రెండు ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? డైరెక్షన్ మీద ఏమైనా కొద్ది గొప్ప అవగాహన ఉంటుంది కదా డైరెక్షన్ మీద? ఉందండి, బట్ ఉద్దేశం లేదు.